హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే టేస్టీగా చికెన్ పలావ్ కుక్కర్లో ఎలా చేయాలో చూసుకుందాము. అండ్ దాని కాంబినేషన్లో రైతా తీసుకుందాము. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ ఒక 20 మినిట్స్ వరకు వాటర్లో సోక్ చేసి పెడుతున్నాను. నీట్గా క్లీన్ చేసిన చికెన్ తీసుకొని మ్యారినేట్ చేస్తున్నాను విత్ ఆల్ ద స్పైసెస్, సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, గరం మసాలా అండ్ పెరుగు. ఒక 1 కప్ ఆఫ్ పెరుగు, థిక్ కర్డ్ తీసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ ఒక 1/2 లైమ్ స్క్వీజ్ చేసుకొని కూడా వేసుకోండి. దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే వేయట్లేదు. మనం ఆ తర్వాత కుక్కర్లో ఆనియన్స్లో వేసుకుందాము. ప్రస్తుతానికి ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసినాం కదా, దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పు బేస్ ఉన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మన గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. షాజీరా, బే లీఫ్, లవంగాలు, ఇలైచి అండ్ దాల్చిన చెక్క అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవి ఫ్రై అవుతున్న టైంలో చిట్పట్లాడుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి రైస్ అండ్ చికెన్కి సరిపడా ఉప్పు అనేది మనం ముందే వేసేసుకొని ఆనియన్స్తో పాటే ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనము ఒక 1 to 1.5 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు మీకు మసాలా బాగా కావాలి అనుకుంటే ఒక 1.5 స్పూన్ దాకా వేసుకోండి. లేదు నార్మల్గా సరిపోతుందంటే 1 స్పూన్ సరిపోతుంది. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. ఈ మాత్రం పచ్చివాసన మిగలకూడదు. నెక్స్ట్ మనం దాంట్లో కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకొని కాసేపు అలా మూత పెట్టుకుంటే వాటర్ అనేది చికెన్లో నుంచి బయటకు వస్తుంది అండ్ మెల్లగా ఆయిల్ కూడా తేలడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, కాసేపు మూత పెట్టుకునేసరికి ఆయిల్ మొత్తం వచ్చింది అండ్ వాటర్ కూడా వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ మొత్తం వేసేస్తున్నాము. ఆ ఎక్సెస్ వాటర్, స్టార్చీ వాటర్ అంతా డ్రైన్ చేసేసేయాలి. జస్ట్ రైస్ మాత్రమే దీంట్లో వేయాలి. మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కూడా కలపకూడదు, మనకు అది బాస్మతి బియ్యం ఏదైతే ఉంటుందో అది విరిగిపోతుంది. సో దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 4 వేసుకోవాల్సిన వాటర్ మనం 3.5 వాటర్ వేసుకుంటాము. మీరు 3.5 కంటే ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. రైస్ ఇంకా విడివిడిగా ఫ్లఫీగా మంచిగా అవుతుంది. నేను ఇక్కడ 3.5 వేసుకున్నాను. నెక్స్ట్ ప్రెషర్ పెట్టేద్దాము. ఒక 3 విజిల్స్ ఆఫ్ ప్రెషర్ పెట్టేసిన తర్వాత ప్రెషర్ పోయే వరకు దాన్ని అలా వదిలేసి కాసేపు ఆగి మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసుకుందామండి. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు చూస్తే చికెన్ పలావ్ ఇస్ రెడీ. మంచిగా అంత స్పైసెస్ రైస్కి పట్టి, రైస్ కూడా ఏం చెదరకుండా, దీనికి ఏ గ్రేవీ అవసరం లేదండి. యాజ్ ఇట్ ఈస్గా దీన్ని రైతా కాంబినేషన్లో పెట్టుకొని తినచ్చు. దీన్ని ఇప్పుడు మనం చాప్ చేసిన కొరియాండర్ తోటి గార్నిష్ చేసుకుందాము. అండ్ రైతా చూసారు కదండి. ఇది అండి ఈరోజు మన రెసిపీ. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.